ప్రార్థనకు వచ్చిన సహోదరి సహోదరులకు నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ రాత్రి కూడిక ఏర్పాటు చేసుకున్న మన సహోదరులు దుర్గారావు గారు, చంద్ర గారు, వారి కుమారుడు అల్లుడు, వారి కోడలు కుమార్తె, వారి పిల్లలకి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ముఖ్యంగా వారి ఇంట్లో వారి పెద్దవారైన వారి తల్లిగారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇది వారికి చుట్టుపక్కల నుండి మన సహోదరులు లేక బయట వారైనా కానీ అందరినీ కూడా దేవుడు వారిని తన కృపలో భద్రపరచబడినట్లుగా ప్రభు సహాయం చేయనుగాక. దేవుని వారులారా, ప్రభు సన్నిధిలో కొద్దిగా ఇవ్వగలరు కనుక దేవుని సన్నిధిలో ఈ రాత్రి మనం దేని కొరకై ఇక్కడ సిద్ధపడ్డాము దయచేసి గమనించండి ప్లీజ్. వాక్యంలోకి వెళ్ళాక వేరే కార్యక్రమాలు పెట్టుకుంటే నాకు ఇష్టం ఉంది కదా. ఒకవేళ మంచి నీళ్ళు కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే పిల్లలతో కాకుండా పెద్దవాళ్ళు వెళ్ళి వెనకాల మంచినీళ్ళు ఏర్పాటు చేయండి. అక్కడికి వెళ్ళి మంచినీళ్ళు తాగి మెదలకుండా వచ్చి కూర్చుంటారు. దయచేసి మరి సంఘంలో ఉన్నటువంటి యవనస్తుల పిల్లలు మీరు గమనించాలి. మీరు కూర్చోడానికి కాదు కానీ ఇక్కడ మంచినీళ్ళు ఎవరికైనా కావాలితే వాళ్ళకి వెనకాల ఒక ప్లేస్లో వాటర్ ఏర్పాటు చేయండి. వాళ్ళకి ఏమవుతుందంటే దాహం అవుతుంది, వేసవకాలం కాబట్టి. మరి ఎవరికి వారి అక్కడికి వెళ్ళి మెల్లగా తాగి వచ్చి వారి ప్లేస్లో వారు కూర్చోవడానికి బాగుంటుందని ప్రేమతో సంఘ బిడ్డలైన వారికి చెప్తూ ఉన్నాను. కనుక మరి ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నారు, వారికి నాకు ఆటంకమే ఉండదండి, నేను వాక్యం చెప్పుకెళ్ళిపోతాను. కానీ ఆటంకం ఎవరికంటే మీకే ఆటంకంగా ఉంటుంది. వాళ్ళు రావటం వెళ్ళడం, వాళ్ళంతా మీరు చూడడం, వారి ప్లేస్ కోసం మిమ్మల్ని అటు ఇటు సందడి చేయటం, ఇలాగేదో జరుగుతూ ఉంటే మిస్టేక్ అయిపోద్ది వాక్యం. నేను చెప్పే వాక్యం మీకు ఏదో ఎలా ఉంటుందంటే నోవాహు అట్లు చేసిను అన్నట్లు ఉంటుంది. అంటే నోవాహు ప్రసంగం చేస్తున్నప్పుడు ఏదో చిన్న డిస్టర్బ్ వచ్చిందంటండి సంఘంలో నుండి బిడ్డలైన వారికి. ఆయన ముగింపులో ప్రసంగం అంతా చేసిన తర్వాత అన్నాడంట, నోవాహు అట్లు చేసిను అన్నాడట. ఆవిడ మొదట్లో విన్న తర్వాత మధ్యలో ప్రసంగం మాత్రం ఏమైపోయింది, డిస్టర్బ్ అయింది. ఈ పిల్లల వల్ల, వాళ్ళు మాట్లాడడం వల్ల, వాళ్ళు చేయటం వల్ల, లేకపోతే వాళ్ళు రావటం వల్ల ఆవిడ వినలేకపోయింది.
అప్పుడు లాస్ట్లో అట్లు చేసి మారు మనసు పొందుము అన్నాడట. ఎవరు? పాస్టర్ గారు. అది విన్నాదండి. ఫస్ట్ విన్నది, తర్వాత వింది. మధ్యలో వాక్యము మర్చిందనమాట. ఇంటికి మర్చిందంటే ఆవిడ నిర్లక్ష్యమే కాదు, కానీ ఏం జరిగిందో తెలుసా అంటే, ఆమె పక్కవారు లేకపోతే ఎవరు, మరి సంఘాల్లో కూడా అలాగే జరుగుతాయి. పక్క వాళ్ళు కూడా దైవజనుడు వాక్యం చెప్తుంటే పక్క వాళ్ళని కూడా డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు పూర్తిగా వాళ్ళు వాక్యం వినరు. మొదట్లో వింటారు, లాస్ట్లో వింటారు, మధ్యలో వినరు, అక్కడక్కడ వింటూ ఉంటారు. అక్కడక్కడ విన్న వాక్యం విన్నది ఏమవుతుందంటే వాళ్ళకి ఇబ్బందికరంగా ఉండి వాళ్ళు ఏమవుతుంది అంటే వాళ్ళు ఏదో మనసులో పెట్టుకుంటూ ఉంటారు. మధ్యలో ఏం చెప్పానో దేని కొరకు చెప్పానో వాళ్ళకి తెలియదు. తెలిస్తే ఏం చేస్తారో తెలుసు అంటే వాళ్ళ వాక్యాన్ని అపార్థం చేసుకోరు. రెండోది పాస్టర్ గారిని అపార్థం చేసుకోరు. కనుక చెప్తున్న పరిశుద్ధాత్మను అసలే దూషించరు. కనుక ఆవిడ అట్లు చేసి మారు మనసు పొందమంటే నెక్స్ట్ వారం ఆవిడ ఏం చేసిందంటే, అనగా పెందల కాడ పొద్దున్నే 4 గంటలు లేచి చక్కగా పలసగా పిండి ఇసుక ఏం చేసింది తెలుసు అంటే చక్కటి అట్లేసి పాస్టర్ గారికి ఉదయమే ప్రార్థనకు ముందుగానే తీసుకుని వచ్చి, అయ్యగారు నేను మారు మనసు పొందాను అన్నట్టండి. ఏ మనసు పొందిందంటండి? మారు మనసు పొందాను. అమ్మ చాలా వందనాలమ్మా. చూడండి, చాలా చాలా వందనాలు తల్లి, నువ్వు మారు మనసు పొందావు, తొందరలోనే నువ్వు బాప్తీసం తీసుకోవచ్చు అన్నట్లుగా పాస్టర్ గారు సంకల్పం కొట్టుకున్నారట. అమ్మా మరి మారు మనసు పొందడానికి గల కారణం ఏంటి అంటే, అయ్యగారు మీరు మన వారం చెప్పిన వాక్యం అంతా విన్నాను, లాస్ట్లో అట్లు చేసి మారు మనసు పొందమన్నారు కనుక నీకు తెల్లరగట్లే లేచండి, నేనేం చేసాను తెలుసా, శుభ్రంగా మీ కొరకు మంచి అట్లు వేసి తీసుకొచ్చాను, అది మీరు తినండి, మీరు తింటే నేను మారు మనసు పొందినట్లే అన్నట్టుంది. చూడండి, ఎందుకు అంత ఇబ్బంది కలిగింది అంటే, ఆమె వినవలసినట్టు వాక్యం వినడానికి పిల్లలు, పెద్దవాళ్ళు, పక్క వాళ్ళు మన ఆలోచన ఇంటికాడో ఇంకొక దుక్కునో ఎక్కడో పెట్టడం వల్ల పూర్తిగా వాక్యం వినలేని వారిగా మనం ఉంటాం. కనుక దయచేసి అలాగూ చెయ్యొద్దు. అనగా వినేవారు ఎవరైనా ఉంటే విననివ్వండి. వినని వారు ఎవరైనా ఉంటే, ఇబ్బందిగా ఉంటే, వాళ్ళకి నిద్ర వస్తే లేచి కొంచెం నీళ్లు ముఖం మీద కొట్టుకుని, అనగా మీరు నిద్ర తేలుకుని వచ్చి మరలా వాక్యం వినడానికి మీరందరూ కూడా యేసు ప్రభు నామమున చక్కగా వాక్యం విని బలపరచబడాలని యేసు పేరిట నేను తెలియజేస్తున్నాను. అందరూ చెప్పగలరా? ఆమేన్ చెప్పగలరా? దేవుడు దీవించును గాక. అయితే ఈ సమయంలో నేను తొందరగానే ముగిస్తా. నన్ను ఈ ప్రార్థనకు ఆహ్వానించిన, మా కుటుంబాన్ని ప్రార్థనకు ఆహ్వానించిన, అంతేకాకుండా సంఘాన్ని ఆహ్వానించిన, మిమ్మల్ని అందరినీ ఆహ్వానించిన సోదరుడు దుర్గారావు గారికి, చంద్ర గారికి, వారి కుటుంబానికి యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గట్టిగా ఒకసారి స్తోత్రం చెప్పండి. మనం ఎక్కడ ఆగాం? ఎక్కడ ఆగామండి? కనపారం బస్ స్టాండ్ కూడా ఆగామా? చెప్పరండి, ఎక్కడ ఆగారు? అవును. కనుక ఈ కుటుంబానికి వచ్చిన వారికి, అలాగే మమ్మల్ని ఆహ్వానించిన ఈ కుటుంబానికి ప్రభు సన్నిధిలో ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. తొందరగానే మనం ముగించుకోవడానికి ఇష్టపడడానికి సిద్ధపడదాం. దేవునికి స్తోత్రం. ఈరోజు ఇక్కడ జరిగేటువంటి ప్రార్థనా కూటం ఏమిటో కొంచెం మీకు వివరించి నేను ముందుకెళ్తా. మన సహోదరి చంద్ర గారి యొక్క
దుర్గారావు గారి యొక్క కుమార్తె రోజా పుట్టినరోజు సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకా మంచి విషయం చెప్పాలి అంటే మరి వారి కోడళ్ళ గారిని దేవుడు ప్రేమించి వాళ్ళ కుమారుని ప్రేమించి తొలుసూరు ఆడబిడ్డను కూడా దేవుడు ఇచ్చాడు. ఒక సంవత్సరంలో మేము ఆమె గర్భఫలం కొరకు ప్రార్థన చేయమన్నా మేము చేశాం. చాలా సంవత్సరాలకి దేవుడు కృప చూపి మళ్ళీ ప్రార్థన పెట్టేటప్పటికి ఆమె గర్భవతిగా దేవుడు ఉంచాడు. దేవునికి స్తోత్రం. ఈ తర్వాత మరి ఆ బిడ్డకి సుఖమైన కార్యం కొరకు, ఆరోగ్యకరమైన బిడ్డ కొరకు ప్రార్థన చేయమని చెప్పాం. మేము కూడా ప్రార్థన చేశాం. మళ్ళీ సంవత్సరంలో ఆడబిడ్డని, 12 బిడ్డని, ఆరోగ్యం కలిగిన బిడ్డని, సుఖమైన ప్రసవమును, ఆపరేషన్ లేకుండా దేవుడు సహాయం చేసి దేవుడు చక్కగా కాపుదలతో ఆమె ప్రసవించడం జరిగింది. అయితే ఇలాగ వారి కుటుంబాల్లో అంతకు ముందు చాలాసార్లు దేవుని కార్యాలు ఎన్నో చేశారు. దేవుడు మేము ప్రార్థించగా దేవుడు చేశాడు. మేము ప్రార్థించగా దేవుడు కార్యం చేశాడు. అంతేగాని అది మా వల్ల అయింది ఏం కాదు. దేవుడే చేసుకుంటాడు, దేవుడే చేస్తాడు. ఎవరి నమ్మకం వారి జీవితాల్లో కార్యాలు చేస్తాయి. మేము ప్రార్థించే వాళ్ళము, దేవుడు కార్యం చేసేవాడు. అయితే ఈరోజు గుడిక మరి మనం ఆలోచన చేస్తే దేవుని బిడ్డలారా, మరి వారి కుమార్తె, పెద్ద కుమార్తె కదండి రోజా, చిన్న కుమార్తె, అవును చిన్న కుమార్తె ఆరోగ్యపరంగా ఆమెకి తేడా చేయటం వలన ఆమె ఎప్పుడు ప్రార్థనకు వచ్చేది, వాళ్ళ అమ్మగారిని తీసుకుని వచ్చే చేసేది. యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించిందండి. మారు మనసు పొంది ఇంకా బాప్తిసం తీసుకోవాలి అనుకునేటువంటి దగ్గర దినాల్లో ఆమె ఆరోగ్యం సరిగా లేకపోవటం వలన ప్రభువుని పిలుపు అందుకుని ఆవిడ మన మధ్యన ఇప్పుడు లేరు. అయితే ఆవిడ పుట్టినరోజు మాత్రం మనం జ్ఞాపకం చేసుకోవటం చాలా ధన్యకరము. దేవునికి స్తోత్రం. నేను అంటాను, జాగ్రత్తగా వినండి. ఈ రోజున చనిపోయిన మన మధ్య లేనంటి వారిని జ్ఞాపకము చేసుకోవటం అనేది చాలా అరుదైన విషయం. కానీ వారి బిడ్డ కొరకు వారి తల్లిదండ్రులు ఇద్దరు ఆమెను జ్ఞాపకం చేసుకుంటున్నారంటే మొదటగా ఆ బిడ్డ ఒక ధన్యురాలని చెప్పాలి. రెండోది, ఆ ధన్యత కలిగినట్టు రోజమ్మకి తల్లిదండ్రులుగా ఉన్న బిడ్డలు తల్లిదండ్రులుగా ఉన్నట్టు వారు ఎవరైతే ఉన్నారో వారు మరీ ధన్యులని చెప్తున్నాను. ఎందుకంటే దేవుని పేరట ఆమె నిమిత్తం ఒక స్తుతి కూటాన్ని, ఒక ఆశీర్వాద కూటాన్ని, ఒక జ్ఞాపకార్థ కూటాన్ని, ఒక పుట్టినరోజు సందర్భంగా ఆమె జ్ఞాపకం చేసుకుని దేవుని మహిమపరచడం అనేది వారికి ఎంతో ఆశీర్వాదకరమని మీకు తెలియజేస్తున్నాను. బైబిల్లో ఒక మాట ఉంది. యెషయా గ్రంథం అందరూ బైబిల్ తెచ్చి చూడండి. యాభై 57వ అధ్యాయము, యెషయా గ్రంథము 57వ అధ్యాయము. అందరూ కూడా చూడాలి. ఒక్క నిమిషం, వెనకాల ఎవరు అన్నయ్యలు ఎవరు ఉంటే కొంచెం మాట్లాడదు. వెళ్ళి అన్నయ్యలు ఎవరు ఉంటే ఒక 20 నిమిషాలు మాత్రమే మాట్లాడదు, సరిపోద్ది. తర్వాత వారిని ఎంతసేపు మాట్లాడుకోమని చెప్పండి. ఇది నా రిక్వెస్ట్.
దయచేసి యెషయా గ్రంథము 57వ అధ్యాయం అందరూ తెరిచారా? 57వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుదాం. జాగ్రత్తగా వినండి. నీతిమంతులు నశించుట చూచి అమ్మా, నీతిమంతులు నశించుట చూచి ఎవరును దానిని మనసును పెట్టరు. ఎవరును మనసును పెట్టరు. భక్తులైన వారు తీసుకోబడుతున్నారు. కీడు చూడకుండా నీతిమంతులు కొనుక్కోబడుతున్నారు. కీడు చూడకుండా నీతిమంతులు కొనుక్కోబడుతున్నారు. చాలు. ఇక్కడ మనం జాగ్రత్తగా ఒక మాట విందాం. జ్ఞాపకము చేసుకునుట మన అంశం కాదండి అది. అయితే ఒక బిడ్డ లేనప్పుడు, ఒక బిడ్డ దగ్గర లేనప్పుడు ఆమె యొక్క జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకోవడం చాలా సంతోషం. అది కూడా భూలోకంలో లేని పరిస్థితిలో దేవుని యొద్ద ఉన్నటువంటి వారి యొక్క కుమార్తె విషయంలో జన్మదినమును గురించి జ్ఞాపకం చేసుకోవటం చాలా మంచిది. ప్రియమైన వాళ్ళ జ్ఞాపకం చేసుకోండి. మరొక వాక్యంలో ఏముందో తెలుసా? నీతిమంతులను జ్ఞాపకము చేసుకునుట ఆశీర్వాదకరము అని ఉంది. అంటే ఇక్కడ నీతిమంతులు ప్రార్థనలో, యేసులో, వాక్యములో, దేవుని సన్నిధిలో, వాక్యం విని యేసు రక్తంలో కడగబడిన వాళ్ళు ఎవరైనా కానీ నీతిమంతులని వాక్యం చెప్తూ ఉంది. అయితే ఈరోజు ఆ యొక్క బిడ్డల గురించి జ్ఞాపకము చేసుకునేటువంటి కృప దేవుడు, ఆ బిడ్డ లేకపోయినా ఆ బిడ్డ దేవుని సన్నిధి ఉన్నా కానీ భూమి మీద వారి తల్లిదండ్రులకి ఆ కృప ఇచ్చాడు. అందుకై దేవునికి స్తోత్రం చెబుదాం. ఆ కుటుంబాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెబుదాం. గనుక ప్రియమేంటి దేవుని బిడ్డలారా, గనుక బైబిల్లో కొన్ని సంగతులు మీకు జ్ఞాపకం చేస్తా. ఎందుకంటే వాయి చాలా ఆశీర్వదకరమైన విషయాలు జ్ఞాపకం చేస్తాను ఈ కుటుంబానికి, మీకు. ప్రసంగ గ్రంథములో 3వ అధ్యాయంలో 1-2 వచనాలు చదవండి. ఓకే, ఒకరు చదవండి, ఎవరు చదవండి, పర్వాలేదు. ప్రతి దానికి సమయము కలదు. ఆగుదామా? తర్వాత చదువుతు కానీ ఎవరు చదువుతున్నారు? బాగా మంచి గట్టిగా చదువుతున్నారు. మంచిది, వందనాలమ్మా. మీరు చదువుతున్నారు కానీ ప్రతి దానికి సమయము కలదటండి. ఎవరికి? భూలోకంలో ఉందంటే మనందరికీ కూడా. నువ్వు వ్యాపారస్తుడివా, నువ్వు ఉద్యోగస్తుడివా, చదువుకున్న బిడ్డవా, లేదా వ్యవసాయకుడివా, వ్యాపారస్తుడివా, లేక నీవు ఆయా రంగాల్లో రాజకీయంగా ఉన్నవాడువా, లేక వ్యాపారవేత్తగా ఉన్నవాడువా, ఎవరైనా కావచ్చు. కానీ భూమి మీద ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నట్టు మాట ఏమిటి అంటే, దేవుని స్వరం ఏమిటంటే ప్రతి దానికి సమయము కలదు. దయచేసి వినండి. ఎవరు కూడా ఆందోళన పడవలసిన అవసరం లేదు. కొంతమందికి పిల్లల విషయంలో ఆందోళన పడుతూ ఉంటారు, కొంతమంది ఇల్లు విషయంలో ఆందోళన పడుతుంటారు, మరి కొంతమంది ఆరోగ్య విషయంలో ఆందోళన పడుతుంటారు, మరొక కొంతమంది అనగా కొన్ని బలహీనతల నిమిత్తం ఆందోళన పడుతుంటారు. ఇలాగా రకరకాలుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన పరిస్థితులు వస్తాయి. ఆ పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేస్తుంటారంటే చాలా ఆందోళనకరంగా ఉంటూ ఉంటారు. అయితే వారికి దేవుడు చెప్పే మాట ఏమిటి అంటే,
మాట్లాడే మాట ఏమిటంటే ప్రతి దానికి కూడా సమయం కలదు. ఒకవేళ నీ బిడ్డకు పెళ్లి చేయాలి అనుకుంటే దానికి ఒక సమయం ఉంది. అలాగే నువ్వు ఒక పొలం కొనాలనుకుంటే అదొక సమయం కలదు. ఒక స్థలం కొనాలనుకుంటే అదొక సమయం కలదు. అలాగే ఇల్లు కట్టాలనుకుంటే ఒక సమయం కలదు. అలాగే నీ బిడ్డ మంచి మార్కులతో పాస్ అవ్వాలంటే ఒక సమయం కలదు. మంచి ఉద్యోగం ఆ బిడ్డకి రావాలంటే సమయం కలదు. మనం అనుకున్నంతలోనే అది జరగదు. కానీ దేవుడు ఒక సమయాన్ని ప్రతి దాని కొరకు ఏం చేస్తాడంటే ఏర్పాటు చేస్తాడు. ఆ ఏర్పాటులో అనగా దేవుని కార్యం జరగాలంటే నువ్వు ప్రార్థన చేయాలి. నీ ఆరోగ్యం కోసం ఎదురు చూస్తున్నావా? ఆర్థిక సమస్య కోసం ఎదురు చూస్తున్నావా? అయితే నీ బిడ్డల్ని చూడలేదని ఎదురు చూస్తున్నావా? అన్నిటికీ అనగా దేవుడు నీకు సహాయం చేయడానికి ఒక సమయాన్ని సమకూర్చాలి. అంటే నువ్వేం చేయాలంటే అది ప్రార్థన చేయాలి. నన్ను చూడట్లేదన్న బిడ్డల కొరకు నాయనా నా బిడ్డలు పాడైపోవాలని ప్రార్థన చేయకూడదు. నా బిడ్డలు దేవునిలో మంచిగా నన్ను చూసుకునే భాగ్యం దయచేయమని, వాళ్ళకి మంచి మనసు కలగచేయమని ప్రార్థన చేయాలి. అలాగే ప్రతి దానికి కూడా ప్రార్థన ప్రార్థన ప్రార్థన. అయితే ఇక్కడ మనం చదువుకున్న వాక్యంలో మళ్ళా చదువుదాం. ప్రతిదానికి సమయము కలదు. అవును కదా. ఆకాశం క్రింద ప్రతి ప్రయత్నమునకు, ఇదిగో మనం ప్రయత్నం చేస్తున్న ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందండి? సమయము కలదు. ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నాలే, ఇంకా జరగట్లేదు, ఇంకా అవట్లేదు, ఇంకా ఏంటి ఈ ఆలోచన? అయితే మాటి మాటికి నీ మనసులోకి వచ్చినప్పుడు మాటికి ప్రార్థనలోకి వెళ్ళాలి. నువ్వు నీ మనసులోకి వచ్చినప్పుడల్లా నువ్వేం చేయాలంటే అది తలుచుకుంటూ మానేసి మోకరించడం ప్రారంభించు, ప్రార్థన చేయటం ప్రారంభించు. నీ బ్రతుకులో ప్రతి కార్యం కొరకు ఆయన బతుకులాడుకోవడం ప్రారంభించు. భూమి కింద ప్రతి కార్యము జరగడానికి దేవుడు ఏం చేశాడో తెలుసా? ఒక సమయాన్ని పెట్టాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నా జీవితంలో ప్రతి దానికి కొరకు నేను ప్రార్థన చేశాను. ప్రతి దాని విషయంలో నేను ప్రార్థన చేశాను. అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళలో మన సంఘస్థుల్లో అనేక మంది అనగా ప్రతి దాని కొరకు ప్రార్థన చేశారు. అయితే సమయం వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడు? వాటికి ద్వారాలు తెరిచాడు. చెప్పండి. ఆమె చెప్పలేకపోతున్నారా? అవును. విడిచిపెట్టలేదు దేవుడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాడు. విననేరకున్నట్లుగా ఆయన మరి చెవులు మందము కాదు. ఒకవేళ నీ పక్క వాళ్ళు నీకు సహాయం చేయడానికి, వాళ్ళకి ఆర్థికంగా బాగున్నా నీకు చేయలేకపోవడానికి వాళ్ళ చెవులు ఒకవేళ మందంగా ఉండవచ్చునేమో, కానీ దేవుని సహాయము మాత్రం చేయడానికి, మన ప్రార్థన వినడానికి ఆయన చెవులు మందము కానే కాదు. కానీ నువ్వు ప్రార్థన చేయాలి. చదవండమ్మా. చాలండి. పుట్టడానికి ఒక సమయం కలదు. విన్నారా? పుట్టడానికి దేవుడు ఒక సమయం పెడతాడు. ఏమండి, గర్భవతి అయ్యారు అనుకోండి, ఏమండి ఆ గర్భవతి అయిన ఆవిడకి ఒక సమయం ఉంటుంది. గర్భం లేని వాళ్ళు ఉన్నారనుకోండి, గర్భం రావాలి అంటే అదొక సమయం ఉంటుంది. ఇలాగా ప్రతి దానికి కూడా సమయం ఉంటుంది. అయితే తిరిగి మన భూలోకంలో జరుగుతున్నట్టు ఏదైనా సరే, కింద జరుగుతున్నట్టు ప్రతి పరిస్థితుల్లో ఒక మనిషి భూమి మీద లేకుండా తిరిగి దేవుని వద్దకు వెళ్ళిపోవడానికి ఏం చేయాలి? మనం సిద్ధపడ్డ కాదు, కానీ దేవుడే సిద్ధపరుస్తాడు. దేవుని స్తోత్రం. మనం అనుకుంటాం నిన్న మొన్న మనతో ఉన్నారు, ఈరోజు లేరు వారు.
అనే ఆలోచన ఉద్దేశాలు మనం కలిగి ఉంటాం. కానీ మన ప్రయత్నాలు చేస్తూ ఉంటాం వాళ్ళ కొరకు. కానీ మన ప్రయత్నాలు మనము మన కుటుంబాల్లో వాళ్ళని ప్రేమించి ఆ ప్రేమ వాళ్ళని ఏం చేస్తుందంటే వాళ్ళ కొరకై ఎంతగానో త్యాగం చేయడానికి చూస్తుంది. అయితే దేవుడు ఒకవేళ తన చిత్తం ప్రకారముగా తన దగ్గరికి తీసుకోవాలి అనుకుంటే దేవుని పిల్లరా మీరు గమనించండి, వారు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళతారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. కనుక మనం ఎవరు ఆఫ్ చేసిన ఆఖరు కానీ వారిని జ్ఞాపకం చేసుకునుట మనకి ఆశీర్వాదకరం. దేవునికి స్తోత్రం. అది పుట్టినరోజా, లేకపోతే మరణించిన రోజా, లేకపోతే ఇంకొక రోజా, ఏదైనా కానీ వారు లేనప్పటికీ కూడా వారిని ప్రభు పేరట సువార్త ప్రకటన చేసి ఆమె ద్వారా ఒక మహిమ దేవునికి కలిగినట్టుగా ఈ కుటుంబం చేస్తుంది. దేవునికి స్తోత్రం. ఆ పాప ద్వారా, ఆ బిడ్డ ద్వారా ఇక్కడ దేవుని వాక్యం ప్రకటన చేయడానికి ఆమె దేవుని పని చేస్తుంది. దేవుని స్తోత్రం చెప్పండి. ఆవిడ మన మధ్య లేదు కానీ దేవుని పని ఆ బిడ్డ ఎక్కడ సేవకుల ద్వారా, సంఘం ద్వారా ఆమె సేవ చేస్తుందని మరొకసారి మీ అందరికీ జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని స్తోత్రం. బైబిల్లో అంటుంది, బ్రతికేను చనిపోయినను మనము దేవుని వారమై ఉండాలి అంటుంది. అంటే ఆమె చనిపోయి భూలోకంలో ఆమె పేరట అనేక మందికి దేవుని వార్త అందించి బిడ్డగా ఆమె ఎలాగుందో తెలిసింది. అనగా ఆకాశంలో ఒక నక్షత్రం వలె ఆమె ఉంచబడిందని మరొకసారి నేను చెప్పడానికి సందేహించట్లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని వారలారా గమనించండి, నిజంగా నువ్వు బ్రతికి దేవుని కొరకు ఈ లోకంలో సువార్తను ప్రకటిస్తున్నావా? దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నావా? దేవుని వాక్యాన్ని అనేక మంది పంచుతున్నావా? లేదంటే ఆలోచించు. రేపు దినాల్లో నేను లేకపోయినా కానీ నా కుటుంబం ఏం చేయాలంటే యేసు ప్రభు వారిని నా ఇంటికి తీసుకుని వచ్చి నా ఇంటి వారు నా యేసును గురించి చెప్పేటువంటి వారిగా ఉండాలని ఆశపడి చనిపోయిన వారు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. కానీ వాళ్ళ ఆశను భూమి మీద ఎంతమంది తీర్చి ఆ యొక్క స్వార్థను ప్రకటిస్తున్నారో నాకు తెలియదు. కానీ ఈ కుటుంబంలో జరుగుతున్నది మరి గత 2-3 సంవత్సరాల నుంచి ఆ బిడ్డ లేకపోయినప్పటికీ కూడా అందరూ కూడా దేవుని స్తోత్రం చెప్పండి. అందుని బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. అందుని బట్టి ఆ కుటుంబానికి ఒకసారి అందరం దేవుని పేరు తప్పట్లు కొడదాం, గట్టిగా కొడదాం. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఒక వ్యక్తి లేనప్పటికి కూడా దేవుని సువార్తను ఆమె ద్వారా ఇక్కడ ప్రకటించబడుతుంది, ఆమె ద్వారా ఆరాధించబడుతుంది యేసు ప్రభువుని. గనుక వారు ధన్యులని మరొకసారి దేవుని పేరిట వారిని నేను సేవకుడుగా వారిని దీవెనకరంగా వారు వారి పిట్టలు ఆశీర్వాదకరంగా ఉండును గాక. హల్లెలూయా. సరే అండి, ఇంత చక్కటి విషయాలు మాట్లాడుకుంటూ వెళ్ళాం. అయితే దేవుడు కొన్ని విషయాల్లో మనం మన ప్రయత్నాలు, మన డబ్బు, మన వాదా, మన పలుకుబడి, మన యొక్క యోధ, ఇంకా రకరకాల యొక్క విధానంతో కొన్ని పనులు జరుగుతాయి. మీకు అర్థమవుతుందండి? కొన్ని పనులు అయితేనేమో డబ్బు ద్వారా జరుగుద్ది, మాట ద్వారా జరుగుద్ది, పలుకుబడి ద్వారా జరుగుద్ది, రాజకీయంగా జరుగుద్ది, ఇంకో విధంగా జరుగుద్ది, పెద్దల ద్వారా జరుగుతుంది, నీ మంచితనం ద్వారా జరుగుద్ది. ఇలాగ జరుగుతూ ఉంటాయి కొన్ని కార్యక్రమాలు, కొన్ని పనులు భూమి మీద ఉన్న వాళ్ళకి. అయితే కొన్ని మాత్రము ఇవన్నీ పనిచేయవు, ఇవన్నీ జరగవు. ఇవన్నీ కూడా జరగడానికి ఏమండి జరిగించుకోలేరు వాళ్ళు. ఎంత డబ్బు పెట్టినా జరగవు.
ఎంతమందితో రికమెండేషన్ చేసినా జరగవు. ఎంతమంది మన వెనకాల ఉండి పలుకుబడి ఉన్నా కానీ జరగవు. ఎంతమంది మనకి చెప్పినా వాళ్ళ ద్వారా మనకి జరగవు. ఇలాగా భూమి మీద కొన్ని కొన్ని కార్యాలు దేవుని వల్లే జరుగుతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్పండి. వాటిని ముచ్చటగా 3 మాటలు చెప్తాను వాటి గురించి. అవి ఏంటనేది చాలా ఉన్నాయి. ముచ్చటగా 3 మాటలు చెప్తున్నాను. అది దేవుని వల్ల జరుగుతాయి తప్ప ఇంకెవరి వల్ల జరగదు. ఏమండి చదువుదాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ. శాంతిని అనుగ్రహించి వెళ్ళుచున్నాను. అందరూ తీసుకోండి. అమ్మాయి ఎక్కడ మీరు చదువుతున్నారు? ఓకే, చాలా దూరం నుంచి చదివినా కానీ బాగా పడుతుందండి. మంచి వారు దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఇక్కడ యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనంలో నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. వింటున్నారా ఎంత చక్కటి మాట? నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్లుగా మీకు అనుగ్రహించట లేదు. ఆగం. ఇక్కడ ఇందులో ఆశ్చర్యపడవలసిన విషయం ఏమిటి అని అంటారా? కొన్ని కార్యాలు దేవుని అనుగ్రహం వల్లనే జరుగుతాయి తప్ప ఎవరి వల్ల అవ్వదు. నువ్వు కేజీ బంగారం ఇచ్చినా, 100 ఎకరాల పొలం ఇచ్చినా, ఏమండి కొన్ని మందిని తీసుకెళ్ళినా, నేను చెప్పాను కదా, వీళ్ళు ఎవరి వల్ల అవదు. అయితే మీరు మార్కెట్లోకి వెళ్ళి ఏమండి మా ఇంట్లో శాంతి చాలా కొద్దుగా ఉంది, 1 లీటర్ ఇస్తారని అడిగితే ఎవరిని ఇస్తారా? వెనకాల సమాధానం చెప్పరండి. ఇస్తారా? అమ్మ నాకుగా చెప్పండి, ఇస్తారా? అసలు శాంతిని ఎవరి వల్ల అవదండి. ఏమండి బిడ్డలేమో తల్లిదండ్రులకి శాంతిని ఇవ్వలేరు, తల్లిదండ్రులేమో బిడ్డలకి శాంతిని ఇవ్వలేరు. రాజ్యం మరొక రాజ్యానికి శాంతిని ఇవ్వలేదు. గ్రామం ఒక గ్రామానికి శాంతిని ఇవ్వలేదు. ఒక కుటుంబానికి శాంతిని ఇవ్వలేదు. మీకేమర్థం అవుతుందని ఇందులో అంటే, ఈ రోజున శాంతి కోల్పోయినట్టు కుటుంబాలు, శాంతి కోల్పోయినట్టు అనగా గ్రామాలు, శాంతి కోల్పోయినట్టు దేశాలు, శాంతి కోల్పోయినట్టు ఉద్యోగస్తులు, శాంతి కోల్పోయిన భార్యాభర్తలు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే శాంతి లేకుండానే పోయింది. అందరూ స్తోత్రం చెప్పండి. దేవుని వారలారా మీరు గమనించారా? ఒకసారి మీరు వెనక్కి వెళ్ళండి. మీరు ఎక్కడన్నా ఎప్పుడైనా శాంతి ఎక్కడ దొరుకుతుందో అడిగి తెలుసుకున్నారా? అందుకే ఒక పాట ఉంది కదా, ఈ పాట, ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, సమాధానం ఎక్కడ నాకు దొరికేనని, సంతోషం ఎక్కడ ఉందని, సమాధానం ఎక్కడ నాకు దొరికేనని, జనులందరిని అడిగాను, జగమంతా వెదికాను, జనులందరిని అడిగాను, జగమంతా వెదికాను, చివరికదే నీలోనే కనుగొన్నాను, అయ్యా చివరికదే నీలోనే కనుగొన్నాను. అవును కదండి. ఇదే కదా ఈ రోజున డబ్బు ఉంటే ఏంటి లాభం? అది నీకు శాంతిని ఇస్తుందా? సమాధానం ఇస్తుందా?
సంతోషిస్తుందా? నెమ్మదినిస్తుందా నీకు? ఈరోజు గ్రహించలేని మానవాళి, నేను అంత సంపాదించాను, నాకు అంత పేరు ఉంది, అంత నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళు ఎవరైనా నీకు సంతోషాన్ని ఇస్తున్నారా? నాకు ఎంతో మంది ఉన్నారు కానీ నాకు శాంతిని నా యేసు తప్ప ఇంకెవరు ఇవ్వలేదు. నీ జీవితంలో నీకు అంతమంది బిడ్డలు ఉన్నా కానీ శాంతిని దేవుడు తప్ప ఇంకెవరు ఇవ్వలేరండి. నీకు అందమైన భార్య, ఆరోగ్యకరమైన భార్య, నీకు సహకరించే భార్య, భర్త, సహకరించే భర్త ఎంతమంది ఉన్నా కానీ నీకు శాంతిని అనుగ్రహించిన దేవుడు ఒక్కడే. అందరూ స్తోత్రం చెప్పండి. ఆయన అంటున్నాడు కదా, నీకు అనుగ్రహిస్తున్నాను. మీరు ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూడండి, వెనక్కి వెళ్ళి ఆలోచించండి. కుటుంబంలో ఉన్నట్టు మీ పరిస్థితులు, గ్రామాల్లో ఉన్నట్టు మీ పరిస్థితులు, దేశాల్లో ఉన్నట్టు మీ పరిస్థితులు, మీ యొక్క బిడ్డలో ఉన్న పరిస్థితులు, శాంతి లేదు, సమాధానం లేదు, ఎక్కడ చూసినా శాంతి లేదు. ఆ శాంతి కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఆ సమాధానం కొరకు ప్రార్థన చేస్తున్నావా? ఇక్కడ అంటున్నాడు యేసు ప్రభు, నేను వెళుతూ మీకు ఏమనుగ్రహిస్తున్నానంటే, సంగమా, ఓ రక్షించబడిన వాళ్ళారా, దయచేసి నా రక్తంలో కడగబడే వాళ్ళారా, ఆయన అంటున్నాడు కదా, నేను మీకు నా శాంతినే మీకు ఇస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఏమండి, నేను మీకు నేను శాంతినిస్తే సాయంకాలం ఎక్కడ పెట్టారు అక్కడి నుంచి పట్టుకెళ్ళిపోతాను. నేను పట్టుకెళ్ళిపోతానంటే ఏదో గొడవ ద్వారా పట్టుకుపోతాను. అప్పుడు దాకా సమాధానంగానే ఉన్నాను, శాంతంగానే ఉన్నాను. కాంచేపుడు కొంచెప్పుడు దేనికో దానికి ఎత్తిపోతాను అనమాట. నా యేసయ్య మళ్ళీ ఇచ్చిన తర్వాత పట్టుకెళ్ళడు. ఆమె చెప్పగలరా? గట్టిగా చెప్పగలరా? మీ జీవితాల్లో శాంతి, సమాధానం అనుగ్రహించేది యేసయ్య. ఇది మొదటి మాట. వింటున్నారా? ఇది దేవుని స్వరం అండి. ఇంత బలహీనతలో, ఇలాంటి పరిస్థితిలో మీ జీవితాల్లో నాకు మెల్లే మీరు బలహీనులుగా కూర్చున్నట్టు మీ పరిస్థితుల్లో దేవుడు నీకైనా నాకైనా ఎవరికైనా ఆయన శాంతి అనుగ్రహిస్తేనే ఆ శాంతిని ఎవ్వడు తీసుకెళ్ళలేడు. డబ్బును తీసుకెళ్ళిపోవచ్చు, ఈ బిడ్డలు డబ్బు తీసుకుపోవచ్చు, పొలాలు తీసుకెళ్ళిపోవచ్చు. దేవుడు నీకు అన్నిటికంటే గొప్పది నీకు ఇచ్చింది శాంతి. అది ఎవ్వరు దొంగిలించలేనిది. దేవునికి స్తోత్రం. గనుక ఆ యేసయ్య దగ్గర ఉన్న శాంతి కొరకు ఎవరైతే వస్తారో, ఆ శాంతి కొరకు ఎవరైతే వస్తారో అంటున్నాడు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకే రండి, శాంతిని ఇస్తాను మీకు అని ఆయన చెప్తున్నాడు. ఈ రాత్రి ఈ ఈది వారికి, పక్క వీధి వారికి, చుట్టుపక్కల వారికి ఈ యొక్క యేసయ్య వార్తలు నేను చెప్పేది ఏంటంటే, నువ్వు శాంతి లేకపోతుంటే ఆయన దగ్గర కావాల్సినంత శాంతి కుప్ప తెప్పలుగా ఒక నది ప్రవాహం వలె ఆయన దగ్గర అనగా శాంతి ఉంది. రండి, అడగండి, ఇంకేం అడగండి. ప్రభువా నాకు శాంతిని దయచేయి, నా పిల్లలకు శాంతి దయచేయి, ప్రభువా నా భర్తకు శాంతి దయచేయి. అప్పుడు ఈ శాంతి ఉంటే అన్నీ ఉంటాయి. ఈ శాంతి ఉంటే డబ్బు ఉంటుంది. డబ్బు ఉంటే ఏంటి లాభం? శాంతి లేకుండా. ఏమండి, నీకు శాంతి ఉంటే అన్నీ ఉంటాయి. గనుక యేసయ్య రాత్రి నీకు శాంతిని ఇస్తానని చెప్పి అంటున్నాడు. కనుక ఆ శాంతి ఏ మనుషుడి ద్వారా, ఏ వ్యక్తి ద్వారా నీకు రాదు. అవునండి, వస్తుందండి. కానీ చెప్పండి, ఒక 400, 500 పట్టుకెళ్ళి సారా దుకాణం దగ్గర బ్రాందీ తాగి పడుకుంటే శాంతి, సమాధానం, నెమ్మది వస్తుందని చెప్పి వాడు చాలామంది ఉన్నారు. మరి తెల్లారేక మరి ఒక 400-500, తెల్లారి తర్వాత 400. ఈ 400 ఏమైపోయాయి? నీ యొక్క సంసారం గుల్లైపోయింది, నీ ఆరోగ్యం గుల్లైపోయింది. శివరాత్రి నిన్ను హాస్పిటల్ తీసుకెళ్ళటానికి నీ ఇంట్లో ఒక్క రూపాయి లేదు. అంటే అవి శాంతి నువ్వు. మరి కొంతమంది ఈ లోక హెచ్చల కొరకు, ఈ లోక భోగాల కొరకు,
ఆశల కొరకు ఏంటి అవి శాంతినిస్తాయని, అందులో అనుభవం ఉందని, అందులో సంతోషం ఉందని, అందులో అనుభవిస్తూ అని చేస్తూ ఉంటారు. కానీ కొంతకాలం తర్వాత వాడు ఆ యొక్క పరిస్థితిని కోల్పోయిన తర్వాత ఏమవుతుందంటే, ఎవరైతే శాంతినిస్తారని చెప్పేసి వారిని ఆశ్రయించి బతుకుతారో వారి ద్వారా కూడా ఏమవుతుందో తెలుసా, అనగా విఫలమైపోతారు. కనుక దయచేసి దేవుడిచ్చే శాంతి మాత్రం ఆయన నీకు అనుగ్రహిస్తాడు. చూద్దాం, మరొకసారి చదవండి అమ్మ తల్లి. శాంతిని అనుగ్రహించి వెళ్ళుచున్నాను. అవును కదా, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. అవును కదా, నా శాంతినే. అర్థం ఎవరిదండి ఆ శాంతి? యేసయ్య శాంతి, యేసు శాంతి. నిజంగా ఆయన శాంతి ఎలాంటిదంటే అండి, అలాగా ఎంత నిర్మలమైనదో, ఎంత ప్రశాంతమైనదో, ఎంత చక్కటైనదో ఆయన శాంతి. ఆయన ఒక్కడి దగ్గరే ఆ శాంతి ఉంది. ఆ శాంతి కోసం దేవుని ఎదుటికి రండి. దేవునికి స్తోత్రం చెప్పండి. నాకు ఒక ఆయన పెద్ద ఆయన తెలిసింది, ఆయన ఇప్పుడు లేరు. ఒక పెద్ద ఆయన తెలిసింది, ఆయన రాఘవ్ గారని, ఆయన ఇంటి పేరు రావూరి రాఘవ్ గారని. ఆయన చెక్క పనులు చేస్తారు. ఆయన చాలా పెద్ద ఆయనండి. కానీ నేనంటే చిన్న పిల్లోడిని. నేను అంత దూరంలో కనపడితే సైకిల్ దిగి వందనాలండి పాస్టర్ గారని చెప్పేవాడు ఆ రాఘవ్ గారు. ఆయన అండి మనశ్శాంతి, శాంతి లేనప్పుడు దేవుని మందిరానికి వచ్చేసేవాడండి. అంటే మందిరానికంటే నా దగ్గరకు వచ్చేవాడండి. నేను పడుకున్న పెద్ద ఆయన రాగానే లేచి కూర్చుని ఆయనతో మాట్లాడు. ఆయన కనీసం వచ్చినప్పుడు అండి 4-5 గంటలు డబ్బు వస్తున్న పనిని విడిచిపెట్టి ఆ యొక్క రాఘవ్ గారు నా దగ్గర కూర్చుని, ఆ రాఘవ్ గారు కూర్చుని అనేక సంగతులు ఎన్నో చెప్పేవాడిని. అప్పుడు ఆయన కొరకు నేను కొన్ని వాక్యాలు చెప్పగా ఆయన ప్రశాంతంగా వాక్యం వల్ల నెమ్మది పొంది తిరిగి మళ్ళీ ఇంటికి వెళ్ళేవాడు. అలాగా కొన్ని సంవత్సరాలండి మా అబ్బాయి కొరకు, తిరుపతి కొరకు ప్రార్థన చేయండి, ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేయండి అని అనేక పర్యాయాలు మా దగ్గరికి రావటం, ప్రార్థన చేయటం. అయితే దేవుని దగ్గరే ఏముందని కోరుకున్నాడు? ఆయన శాంతి ఉందని కోరుకున్నాడు. కనుక ఆ శాంతి ఆ కుటుంబానికి, ఆ బిడ్డలకి, తన భార్యకి కూడా దేవుడు రక్షణ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. వాడు కోడలకు రక్షణ ఇచ్చాడు. వాళ్ళ యొక్క అనగా పెద్ద కొడుక్కి తిరుపతికి రక్షణ ఇచ్చాడు. వాళ్ళకి బిడ్డలకు కూడా రక్షణ ప్రభు ఇచ్చాడు. ఇప్పుడు వాళ్ళు దేవుని బిడ్డలారా ఏ శాంతిలో ఉన్నారంటే దేవుడు అనుగ్రహించే శాంతిలో ఉన్నారు. ఇది మొదటి మాట. రెండవ మాట చదువుకున్నాం. 3 మాటలండి. రెండవ మాట ఏంటంటే కీర్తన గ్రంథము 27వ అధ్యాయం. కీర్తన గ్రంథము నేను చెప్తాను 127వ అధ్యాయం. కీర్తన గ్రంథము 127వ కీర్తన 3వ వచనాన్ని చదవండి. కుమారుని యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. దేవునికి మహిమ కలుగును గాక. అనుగ్రహము. ఎవరు అనుగ్రహము? ఈ రోజున ఒకరికి గర్భఫలము దేవుడు ఇస్తున్నాడంటే, బిడ్డలు ఉన్నారు అంటే, వారికి స్వాస్థ్యముగా ఉన్నదంటే, వారికి దేవుని బిడ్డలారా అనుగ్రహం ఇస్తేనే, అనుగ్రహిస్తేనే ఆమె గర్భవతి అవుతుందని దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడికి వెళ్ళి అనగా రకరకాల గుళ్ళు, గోపురాలు, రకరకాల మందులు, మాకులు, రకరకాల ఈయో ఏమండి బిడ్డల కోసం ఏమండి ఎంతో బాధపడేవాళ్ళు. ఆ బిడ్డల కోసం భార్యాభర్తలు గొడవపడేవాళ్ళు. బిడ్డల కోసం అత్తమామలు అనగా ఆ యొక్క ఆడబిడ్డను ఇబ్బంది పెట్టేవారు. ఇలాగా రకరకాలుగా ఎన్నో జరిగే విషయాలు, మనకి తెలిసిన విషయాలు అన్నీ ఈ రాత్రి చెప్తున్నాను. మరి ఇవన్నీ డాక్టర్ వల్ల కానివి,
అలాగే మనుషుల వల్ల కానివి, లేకపోతే దేని వల్ల కానివి దేవుని వల్ల మాత్రమే అనుగ్రహించబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పగలరా? దేవుని వల్లనే అనుగ్రహించబడతాయి. దేవుని వల్ల మాత్రమే అనుగ్రహించబడతాయి. ఈ రోజున నీకు బిడ్డనిచ్చాడంటే, నాకు 6 ఉన్నారండి, నాకు 7 ఉన్నారండి, నాకు 4 ఉన్నారండి, నాకు 2 ఉన్నారండి, నాకు అలాగే మగపిల్లలు ఉన్నారండి, నాకేం పర్వాలేదండి అని అంటున్నట్టు తల్లిదండ్రులారా, దయచేసి ఆ బిడ్డలు ఎవరిచ్చారో తెలుసా నీకు? ఇదిగో దేవుడు ఇచ్చాడు కనుక ఆ దేవుణ్ణి బట్టి నువ్వు గర్వించాలి తప్ప, ఆ దేవుణ్ణి బట్టి నువ్వు అనగా సంతోషపడాలి తప్ప, ఆ దేవుణ్ణి బట్టి నువ్వు ఆయన్ని మహిమపరచాలి తప్ప, ఆ దేవుణ్ణి బట్టి ఆ జీవంగా దేవుణ్ణి బట్టి నీవు అనగా నీకు నీ కుటుంబంలో సంతులేని దాన్ని ఇల్లాలుగా చేశాడంటండి. ఇల్లాలు ఎప్పుడవుతుందంటే బిడ్డలు పుట్టిన వాళ్ళని ఇల్లాలు అంటారు. దేవునికి స్తోత్రం. అంతే కదండి. పేరెంట్ అని పిలిచినప్పుడు నాకేం పెద్ద తెలియదు అండి ఈ ఆచారాలు. పేరెంట్ అని పిలిచినప్పుడు అమ్మగా ఆ ఇంటికి పిలిచారు, పిల్లగా పిలిచారా ఇంటికని ఇల్లాలు కాదు, ఇంటికి కాదు, పెళ్ళైంది కదా ఇల్లాలు కాకపోతే అమ్మ చాలా నీతి ఉంటారు, ఇల్లాలు కాకపోతే కాదు, పిల్లలు లేరు ఆవిడికి అండి. సంతు లేని దానిని ఇల్లాలుగా చేసేవాడు బైబిల్లో చెప్తుంది. అంటే సంతు లేనంటే సంతానం లేని దానిగా పిల్లలే కలిగిన తల్లిగా చేశాడు అనగా ఆమెకి ఎంతో యోగ్యత అండి. పక్క వాళ్ళ వలన గౌరవం దొరుకుతుంది అనగా ఒక కార్యక్రమానికి గౌరవం దొరుకుతుంది, ఇంటిలో భర్త వలన గౌరవం దొరుకుతుంది, ఒక అత్తగారి ద్వారా గౌరవం దొరుకుతుంది, ఒక ఆడపడుచు ద్వారా గౌరవం దొరుకుతుంది, అలాగే వారి యొక్క తల్లిదండ్రుల ద్వారా గౌరవం దొరుకుతుంది. అంటే ఇంత గౌరవాన్ని నువ్వు తెచ్చిపెట్టడానికి గల కారణం ఏమిటి అంటే నీ అందం కాదు, నువ్వు తెచ్చిన డబ్బు కాదు, లేకపోతే నువ్వు తెచ్చింది ఏదో కాదు, నువ్వేదో మాటగారు అని కాదు. ఆ కుటుంబానికి ఏం తెచ్చావంటే ఒక స్వాచ్ఛాన్ని తెచ్చావు. అంటే అది ఆడపిల్లైనా కావచ్చు, మగపిల్లడైనా కావచ్చు, కానీ ఆ కుటుంబానికి దేవుడు అనుగ్రహించింది ఏంటో తెలుసు అంటే గర్భ ఫలము అనుగ్రహించడం. అది దేవుని వలన తప్ప ఇంకా ఎవరి వలన జరగలేనిది గర్భఫలము. దేవునికి స్తోత్రం. 100 సంవత్సరాలు నిండిపోయిన ఎవరండి? సారమ్మ గారు. 100 సంవత్సరాలు నిండిపోయిన సారమ్మ గారు గర్భం ఉడికిపోయింది, గర్భ సంచిలో శక్తి లేదు, కానీ ప్రభుకి సాధ్యం కాదు. ఆయన అనుగ్రహించాలనుకున్నాడు అంటే ఉడికిపోయిన ఆ యొక్క గర్భాన్ని యవన గర్భముగా చేయగల నా దేవుడు, నా యేసు దేవుడు. ఆమేన్. గట్టిగా చెప్పండి ఆమేన్. కనుక అలాంటి శక్తి గల దేవుడు కనుక ఎలిజబెత్ ముసలిదైపోయింది ఏమండి. అలాగే జకరియా ముసలివాడైపోయారు, వారికి పిల్లలు లేరు, వారు వంగిపోయారు. దేవుని అనుగ్రహం వాళ్ళ మీదకి దిగొచ్చింది. దేవునికి స్తోత్రం. ఎవరు పుట్టారు? యోహాను అనే బాప్తిసం యోహాను పుట్టాడు. దేవునికి స్తోత్రం. అంటే ఆ కాలంలో ఆ టైంలో దేవుని బిడ్డలారా వాళ్ళు ఉడుకుపోయినట్టు శరీరాల్లో ఉన్నట్టు వాటిని చేశాడు దేవుడు. యవ్వన శక్తిని పంపించి బిడ్డలించేవాడుగా దేవుని అనుగ్రహాన్ని పొందినట్టు భక్తులు చాలా మంది ఉన్నారండి. అలాగే ఏమన్నా ఇసాకు కూడా చాలా సంవత్సరాలు, శారము కూడా చాలా సంవత్సరాలు పిల్లలేదు. అప్పుడు ఇసాకు ఎంతగానో కన్నీరు మున్నీరే ప్రార్థన చేసి ఎంతగానో ప్రార్థన చేశాడు. యాకోబు కూడా రాహేలు గర్భం అనగా పెద్ద భార్యకి అయితే బిడ్డలు ఉన్నారు, చిన్న భార్యకి లేదని చెప్పేసి ఎంతగానో ప్రార్థన చేశారు వాళ్ళు. కానీ దేవుడు వారికి సంవత్సరాలు గడిచిన, రోజులు గడిచిన, ఆస్తులు మరి కలిగిన, డబ్బు కలిగిన అనగా వారు ఒక రాజు అనిపించుకున్నా కానీ, గొప్పవారు అనిపించుకున్నా కానీ వారి శివరాత్రికి వారికి ఏమైపోయిందంటే బిడ్డలు లేని రోడ్లు అనగా వారి యొక్క జీవితాల్లో మిగిలిపోతే దేవుడు తిరిగి వారి జీవితాల్లో అది అనుగ్రహించిన నా ప్రభు అయిన యేసు. దేవునికి స్తోత్రం. విన్నావా? నేను ముగిస్తా దేవుని ద్వారా. నేను 3 మాటలు చెప్తాను.
ఒకటి, ఇక్కడున్న వాడికి శాంతిని అనుగ్రహించి దేవుడు ఒక్కడి ఇంకెవరు లేరు. 2, మీకు పిల్లలను అనుగ్రహించేవాడు, అనగా మీ పిల్లలకి ఇచ్చేవాడు. మీ పిల్లలు ఇలా చాపుకుంటూ వెళ్ళండి, ఒకసారి వెనక్కి వెళ్ళండి. వీళ్ళందరికీ కూడా దేవుడు ఇచ్చేదే బహుమానం. పిల్లలు అనుగ్రహం, అది అనుగ్రహం ఎవరి వల్ల కాదు. ఆయన అనుగ్రహిస్తే చెప్పండి, ఆయన అనుగ్రహిస్తే దెయ్యం కూడా ఏం చేస్తుందంటే మన సామెత కదా, మన సామెతది. దెయ్యం కంటుందో లేదో మనకు తెలియదు, కానీ మొత్తానికి సామెత మాత్రం నిజమే, అద్భుతమే ఆ మాట. కనుక దేవుని పిల్లరా అని ముగిస్తూ మరొక మాటలోకి వెళ్దాం. యోహాను సువార్త, దయచేసి యోహాను సువార్త ఒక్క మాట, 3వ మాట చెప్పి ముగిస్తాను. యోహాను సువార్త అందరూ కూడా ఒక్కసారి మొదటి అధ్యాయం దయచేసి యోహాను సువార్త మొదటి అధ్యాయము ఒక్క నిమిషం ఆగండి. ఓకేనండి, చదవండి. 16వ వచనం. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను. అది కాదు కానమ్మా, పైకి వచ్చి ఏం చేస్తామంటే 11వ వచనం చదవగలరా? ఆయన తన స్వకీయులకు వచ్చాను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. 12వ వచనం చదవండి. తను ఎందరు అంగీకరించినో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను శరీరేచ్ఛ వలనైనను మనుష్యేచ్ఛ వలనైనను పుట్టిన వారు కారు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఇక్కడ ఒక మాట మనం చూద్దాం. తను ఎందరూ అంగీకరించుదురో వారందరికీ కూడా ఆయన పిల్లలు అవ్వడానికి దేవుడు అనుగ్రహం ఉందటండి. అనుగ్రహమే కాకుండా ఇంకా చెప్తాడు పైన 16 పైన చెప్తాడు ఏమంటే, దేవుడు లోకం ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసించు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును. అదండి ఆ మాట కావాలి. ఎన్ని వస్తుంది మరి? 3. అక్కడ అనుగ్రహించును అనే మాట కూడా మీరు మరలా చూడండి, మరొకసారి చదివేను. ఒకసారి దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. అవునండి, దేవుడు లోకము ప్రేమించాడు. లోకం అంటే దేవుని బిడ్డలారా ఒక క్రైస్తవులే కాదు, ఒక ముస్లింసే కాదు, ఒక హిందువే కాదు, అందరూ కూడా లోకం అంటే అందరూ ఉన్నారు. అన్ని భాషల వారు, అన్ని తెగల వారు, అన్ని వర్గాల వారు, అన్ని కులాల వాళ్ళు, అన్ని పనులు చేసేవాళ్ళు అందరూ అన్నమాట. దేవుడు ఈ లోకంలో ఉన్నవాడు ప్రతి ఒక్కరూ కూడా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా, ఇదిగో తన అద్వితీయ కుమారుడు ఎవరో కాదు కానీ యేసు ప్రభు వారు పుట్టిన వాని యందు విశ్వాసమించు ప్రతి వాడును, ఇదిగో ఆయన యందు అనగా యేసు యందు పుట్టి వాడు ఎవరైతే ఉన్నారో నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును. ఇదిగో ఆయన నమ్మిన వారు ఎవరైతే ఉన్నారో ఆయన వాళ్ళందరూ ఏం చేస్తున్నాడు? నిత్య జీవం పొందడానికి ఆయనను అనుగ్రహించను. దేవునికి స్తోత్రం. నీవు నిత్య జీవంలోకి వెళ్ళాలి. నిత్య నరకా నుంచి, నిత్య శాపా నుంచి, నిత్యము కూడా పరలోకం ఉండడానికి ఒక మార్గం ఉంది, అదే యేసయ్య మార్గం. ఆయన అంటాడు, నేనే మార్గమును సత్యమును జీవమును అన్నాడు.
ఇదిగో నా తండ్రి దగ్గరికి వెళ్ళడానికి లేక పరలోకముకి వెళ్ళడానికి నా ద్వారానే అంటే నిత్య జీవమును అనుగ్రహిస్తాడు. ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషికి, ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి కూడా ఈ లోకంలో సావు పుట్టుకలు అనేవి ఉన్నాయండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు పుట్టుతున్నావు కానీ తర్వాత మరణించిన తర్వాత నీ యొక్క జన్మలో మరలా నీవు రెండవసారి నువ్వు పుట్టితే తప్ప పరలోకానికి వెళ్ళటానికి మరి దేవుడు ఆయన మాత్రం ఇచ్చాడు. అంటే రక్షించబడి మారు మనసు పొంది యేసుక్రీస్తుని అంగీకరిస్తే నీవేం చేయబడతావంటే రెండవ మరణము నీ నుంచి దూరం అవుతుంది. నీ ఆత్మ అగ్ని గుండం నుంచి విడుదల పొంది నిత్య జీవానికి వెళుతుంది. ఆ నిత్య జీవాన్ని ఇచ్చివాడే, అనుగ్రహించేవాడు ఈ లోకానికి యేసు ఒక్కడే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసు ఒక్కడే, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, నీకు నిత్య జీవమును అనుగ్రహించేవాడు యేసు. నీకు గర్భఫలం ఇచ్చేవాడు, బిడ్డలు ఇచ్చేవాడు, అనుగ్రహించేవాడు యేసు. ఇంకా నీకు శాంతిని అనుగ్రహించేవాడు యేసు. అలాంటి యేసు ప్రభుని రక్షకుడిగా నువ్వు అంగీకరిస్తే, నువ్వు ఆ నిత్య జీవానికి వారసుడిగా నువ్వు వస్తే, నీకు కూడా ఆయన పరలోకంలో ఆయన నీకు చోటు ఉంచాడు. అది భూమి మీదే నువ్వు ఎత్తుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి అంటే, ఇదిగో మాలాంటి సేవకులు, మాలాంటి సంఘాలు, మాలాంటి ప్రార్థనా మందిరాల్లో ఆ యేసుని గురించి చెప్పబడతాయి, ఆ శాంతిని గురించి చెప్పబడతాయి, ఆ సంగతుల గురించి మాట్లాడబడతాయి. యేసు ఆత్మ ద్వారా మాట్లాడి మీ జీవితాలను ఏం చేస్తాడో తెలుసా? ఆయన కొరకు ఈ లోకంలో బ్రతుకుండగానే ఆయన లోకంలోనికి వెళ్ళడానికి నిన్ను సిద్ధపరుస్తాడు. దేవుడు ఈ మాటలు విన్నవారికి, ఈ కుటుంబములకు, అలాగే ఈ కూడికి ఏర్పాటు చేస్తున్న బిడ్డలందరికీ, అనగా కుటుంబానికి ఇదిగో ఈ పుట్టినరోజు సందర్భంగా మరి లేకపోయినప్పుడు కూడా ఆ బిడ్డ మా ద్వారా, సంఘం ద్వారా ఇక్కడ సువార్త చేయించడానికి ఆమె మరొకసారి మాకు ఆమె ప్రేమ మమ్మల్ని బలవంతం చేసి నడిపించింది కనుక ఆమె నిత్య జీవులు కూడా ఆమె కూడా మనతో ఉండినట్లు ప్రభు సహాయం చేయనుగాక. ఆమేన్.